హలో ఫ్రెండ్స్, ఈరోజు మెటల్స్ మార్కెట్ అంటే బంగారం వెండి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది? మన కమోడిటీ ఎక్స్చేంజ్ ఓపెన్ అయ్యే ముందే మనం దీన్ని ప్రివ్యూ చూద్దాం. మనం గత వారం చెప్పుకున్న విధంగా ట్రంప్ టారిఫ్లను వాళ్ళ సుప్రీంకోర్టుకి కొట్టివేయటం అనేది వాళ్ళ ఆర్థిక అనిశ్చితికి కారణమని చెప్పవచ్చు. ఇది కొంతమేర డాలర్ను అయితే కుదిపేస్తుంది. ఇక ఎఫ్ఓఎంసీ మినిట్స్, అదేవిధంగా పీసీ ఇన్ఫ్లేషన్ డేటా ఏదైతే గత వారం రిలీజ్ అయిందో ఇవన్నీ కొంతమేర గోల్డ్ మరియు సిల్వర్కి పాజిటివ్గా ఉన్నాయి. ఇవన్నీ కలిపి కొంతమేర డాలర్ ఇండెక్స్ని అయితే పడేశాయి. ఇక ఇదే కాకుండా ఇరాన్ యుఎస్ మధ్య జరుగుతున్న వార్ ఏదైతే కనిపిస్తుందో ఆ టెన్షన్స్ కూడా కొంతమేర గోల్డ్ సిల్వర్కి పాజిటివ్ అయ్యాయని చెప్పొచ్చు. సో ఈ డేటా ప్లస్ సుప్రీంకోర్టు వాళ్ళ టారిఫ్లను కొట్టేయటం ఇవన్నీ గోల్డ్ సిల్వర్కి పాజిటివ్ అయితే డాలర్ ఇండెక్స్కి అయితే నెగిటివ్ అయ్యాయి. ఈ ప్రభావంతో గత శుక్రవారమే కమోడిటీస్ ఎక్స్చేంజెస్ అన్ని క్లోజ్ అయ్యే టైంకి కొంతమేర గోల్డ్ సిల్వర్ అనేది పెరగడం జరిగింది. డాలర్ ఇండెక్స్ కొంతమేర పడిపోవడం జరిగింది. ఈరోజు ఉదయం చూసినట్లయితే డాలర్ ఇండెక్స్ మరింత పడిపోయింది ప్రభావంగా. దాని ఫలితంగా మనకి వెండి మరియు బంగారం దూసుకుపోతున్నాయి. వెండి అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 5% పైగా పెరిగింది. బంగారం ఔన్స్ ధర 5,150 దాటి ట్రేడ్ అవుతుంటే వెండి $86 దాటి ఔన్స్ ధర ట్రేడ్ అవుతుంది. ఇవే రేట్స్ కానీ మన కమోడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్ ఓపెన్ అయ్యే సమయం వరకు కొనసాగితే ఈరోజు బంగారం 10 గ్రాములు 1,60,000 దాటే అవకాశం లేకపోలేదు. ఈటీఎఫ్ లబ్ధిదారులకైతే ఈరోజు మంచి లాభాలు అయితే రానున్నాయి. కాపర్ కూడా కొంతమేర పుంజుకున్నట్లు మనకి తెలుస్తుంది. డైలీ గోల్డ్ సిల్వర్ కాపర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.